డబ్బు డబ్బు డబ్బు. త్వరగా నా ముఖం చూడరా. సేవ్ మీ బ్రదర్, నన్ను కాపాడు. నువ్వు చాలా మంచివాడి. నాకు 200 అప్పు కావాలి బ్రదర్. నేను అరువు బేరంలో ఓ కారు కొని వాయిదాల మీద తీరుస్తున్నాను. తెలుసుగా, ఈ నెల వాయిదాకి టైం అయిపోయింది. నా దగ్గర డబ్బు లేదు. కారు యజమాని మా నాన్న దగ్గరికి వెళ్ళి కారు కోతలకు వస్తుంటాడు. నువ్వు ఆ డబ్బు తీసుకెళ్ళి మా నాన్నకిచ్చేయి. నాన్నకి నా అడ్రస్ చెప్పకు, వచ్చి కారు లాగేసుకుంటాడు. డబ్బిస్తావుగా? ఇస్తే దేవుడికో కొబ్బరికాయ, లేకపోతే నేనెత్తిన 10 కొడతా. ఇట్లు నీ ప్రాణమిత్రుడు నీరస రంగారావు. ఉంటా. ఒరేయ్, మా నాన్నకు డబ్బిచ్చేటప్పుడు జాగ్రత్త, కోపంగా ఉంటాడు. ఉంటా. సార్ రంగా, మా చిట్టి రంగా, డబ్బు రానికి ఎప్పుడు డబ్బు. సైలెన్స్. ఏమిటా జవాబు? ఉప్పు ఉందా అంటే పప్పు ఉంది అంటావు. అది కాదు మాస్టర్. సైలెన్స్. మనీ ఆర్డర్ ఏదంటే ఉత్తరం ఉందంటావు. ఎవరా మనీ ఆర్డర్ రాలేదు మాస్టర్. ఎందుకు రాలేదంట? ఎవరి కోసం వస్తుందిరా? ఏమో నాకేం తెలిసింది. నీకు నాటోడు తెలిసేసింది కనుకనా? స్కూల్లో చదివినప్పుడు తెగసందికి సూత్రం తెలియదు. తెలుగు భాషలో అక్షర ముక్కలు ఎన్నున్నాయో తెలియదు. 13వ ఎక్కం అసలు రాదు. నేను అన్నా చేశాడు 25 ఏళ్ళు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం. ఇలాగేనా? మరిడయ్యా మనీ ఆర్డర్ రావాలో అంటే టంగుగా తీసి ఇచ్చేసేవాడు. వాడు పోస్ట్ మ్యాన్. మాస్టారు మాటగడం నాకు అది కాదు మాస్టారు. ఓ వాస, అసలు మా వాణ్ణి కాదయ్యా, ముందు నిన్ననాలి. వాడిని చెడగొట్టింది నువ్వు. అవును మరి, నీ తండ్రి లక్షాధికారి, నీకు 4 కార్లున్నాయి. నువ్వు కారులో తిరుగుతావు, వాడిని తిప్పుతావు. ఇవాళ వాడి కారు కావాల్సి వచ్చింది. ఈ ఇచ్చితే అంటే డబ్బు లేదు కదా? డబ్బు పంపించాడండి. మరి చెప్పలేవయ్యా? మరి చెప్పుదామని. సైలెన్స్. ఆన్సర్ టు ది పాయింట్. చూడు, డబ్బు తెచ్చావు. తెచ్చిన వాడు బెల్లం కొట్టిందా నిలబడితే ఎలా మరి? చూడరా, చూడు, వీడు మా స్టూడెంటే. వాడిని చూసేలా తెచ్చుకోరా బుద్ధి. లేదు నీ ఉద్యోగం వాడికి ఇచ్చాయి. ఓడిపా. ఏమాయ్, ఆ గాడిది ఎక్కడ తిరుగుతుంది? ఏ గాడిదండి? మా రంగడి గాడిద. వాడికి ఇంకా ఉద్యోగం దొరకలేదటండి. వాడికి ఇంకా ఉద్యోగం దొరకలేదట. దొరుకుతుంది దొరుకుతుంది. దొరకదు, ఉద్యోగం దొరుకుతుంది. కారు రానే వీడి వ్యవహారం అని చెప్తాను. వస్తాను మాస్టర్. ఓడిపా. మేడం. ఏమి సార్, ఎవరు నువ్వు? నీకేమైనా బుర్రుందా? బుర్రా బోలెడంత ఉంది. నీకేమన్నా కాస్త కావాలా? మాటలు జాగ్రత్తగా రాని. కారు ఇంత జాగ్రత్తగా రానిచ్చాడు, ఇంకా మాటలు జాగ్రత్త కూడానా? అసలు ఈ డొక్క కారు తీసుకెళ్లి చెత్తలో పడేయాలి. ఈ డ్రైవర్ ని కూడా చెత్త కుప్పలో పడేయాలి. లేకపోతే మళ్ళీ కార్లకు న్యూసెన్స్. కరెక్ట్. ఏమండి మాట? మీరేమన్నా మున్సిపాలిటీ సరుకా? అదేం కాదు. చెత్త డబ్బా అంటూ నానా చెత్త మాటలు మాట్లాడుతా. కారుకి డాష్ కొట్టింది కాకుండా ఇంకా మాటలు మిగులుతున్నావా? ఓహో, నడి రోడ్డులో కారు పార్క్ చేసిన చాలక ఏమిటి జబర్దస్తి? మా కారు మధ్యలో ఉంటే నీ కారు బ్రేక్లేవే? బ్రేకులా? మనం ఈ కారు కొన్నప్పటి నుంచి వాటి కోసమే వెతుకుతున్నాం, దొరకలేదు. మంచి పని చేసావు. మరి నీకు తెలియదా? ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. అందుకనే మన రథం వెళుతుంటే ఎవరు అడ్డురారు. నడు పోలీస్ స్టేషన్ కి, నేను రిపోర్ట్ చేయాలి. లిఫ్ట్ ఇస్తారా? మీతో పాటు మీరు తీసుకెళ్తే నరకానికి కూడా వచ్చేస్తారు. అక్క, ఈ పూలతో మనకేమిటి? రిపోర్ట్ ఇస్తే వాళ్ళే తీసుకెళ్తారు. ఏమిటి పూలు కీలంటున్నావు? జాగ్రత్త. నా కారుకు లేనట్టే నా మాటలకు కూడా బ్రేకులు లేవు, తెలుసా? మిస్టర్. ఎస్ మిస్. మేము ఎవరు అనుకుంటున్నావు? ఆడపిల్లలు అనుకుంటున్నాం కాదా? మేము తలుచుకుంటే నిన్ను ఊళ్ళోనే లేకుండా చేయగలం, తెలుసా? నన్నా? ట్రై చేయండి చూద్దాం. బుచ్చబ్బాయి స్టేట్స్ అసిస్టెంట్ మేనేజర్ ని కదపడం అంటే మీ తరం కాదు, మీ బాబు తరం కాదు, మీ తాత తరం కాదు, మీ ముత్త. అదా కదా? ఉండు, ఐ విల్ టీచ్ యు ఎ లెసన్. ట్రావెల్ అక్క. అబ్బా, వెంటనే డిస్మిస్ చేయండి. మన ఎస్టేట్ పొలిమల్ లోతులకు వెళ్ళగొట్టాలి. ఎవరు? వాడే ఆ ఫూల్. 190 మంది పూల్సేనమ్మా. ఎవరని? మన ఎస్టేట్ అసిస్టెంట్ మేనేజర్ నాన్న. ఓ వాడా? రంగడా? వాడు మా టిప్ టాప్ పూల రంగంలో ఉంటాడు. నాన్న, వాడి మీద నీకు అంత మోజుంటే ఓ పిల్లని తెచ్చి పెళ్లి చేయ తర్వాత, కానీ ముందు వాళ్ళని డిస్మిస్ చేయాలి. ఏం జరిగింది తల్లి? మన కార్ కి డాష్ కొట్టింది కాక పైగా నానా మాటలని నానా తిప్పలు పెట్టాడు నాన్న. ఎవరిని? మిమ్మల్ని? నేను చెప్పలే వాడు సురుకని వాడిని. నాన్న,
నీకు వేళాకులంగా ఉందా? తీసేస్తావా లేదా? తల్లులు ఏం మాత్రం దాన్ని తీసేస్తే ఎలా చెప్పండి? నేను వాడిని పిలుస్తాను, మీరు గట్టిగా చివాట్లు పెట్టండి. అంతేగాని తీసేస్తే ఎలా? జీతంలో అందరూ సగం పనిచేస్తే వీడు డబ్బులు పనిచేస్తాడు. అయితే ఇంకే పొద్దున్నే పిలిచి పూజ చేసి ఇంక్రిమెంట్ బోనస్ 2 కల్పించేసి అంతేనా? మన్నే నాన్నగానే తాతని తిట్టాడు కదా, వాడు ఇక్కడ ఉండదు, మన హాస్టల్ కలిపిదాం పదా. నేను వచ్చేస్తాను. పోనా అక్కడే నయం. మమ్మల్ని ఎవరైనా అలర్ట్ చేస్తే ప్రిన్సిపాల్ తిడతాడు, సస్పెండ్ చేస్తాడు. అవును అమ్మలు, మీరు వెళ్ళిపోతే ఎలా? నేను బ్రతకగలనా? ఇప్పుడే వాడిని డిస్మిస్ చేసి సస్పెండ్ చేస్తానంటే వెంటనే తుపాకు పెట్టి బాత్రూమ్ కలిసి కలిసేస్తే ఎలకలకి మారిపోతాడు. కోపం వచ్చిందంటే నేను బుచ్చపోయిన కాదు, ఒకటి పిచ్చపోయిన. శివయ్య, శివయ్య, నిద్రపో, దొరకబెట్టు. అలాగే ఏమలాగేనండి, ఆఫీసులో నిద్ర మొక్కలు మీరు. రంగారావు, కాస్త నాకు ఇంట్లో పనులున్నాయి, వెళ్ళొస్తాను. కాస్త ఆఫీస్ చూసుకుంటూ ఉంటావుగా, మరి వెళ్ళరానా? అదేమిటండి ఈ ఆఫీసు మేనేజర్ మీరు పర్మిషన్ నన్ను అడుగుతా? నా బొందలో ఆఫీస్ మేనేజర్ గిరి దీని పేరెత్తకు, నాకు చీకాకు. ఒక పవరా, పరువా, డబ్బా, దస్కమా ఏమిచ్చి సచ్చాడని ఈ పపరేటరు. శివయ్య, సాయంత్రంలోగా పొద్దున పేల్చి పెట్టకపోతే ఒప్పుకోను, జాగ్రత్త. దయచేయండి. నిన్ను పనులను తీశాను, వెళ్ళిపో. నిన్ను బర్తరఫ్ చేశానయ్యా, రేపటి నుంచి నువ్వు పనులకు రానక్కర్లేదు. ఎందుకనండి? అదంతే. అంతే అంటే ఇలా అమాంతంగా పొమ్మంటే ఎలా? పొమ్మనేటప్పుడు అలాగే అంటారయ్యా, కాఫీ టిఫిన్ వచ్చి తాపీగా చెప్పరు. కాఫీ టిఫిన్ అక్కర్లేదండి, కారణాలు కావాలి. కారణాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఇది నా ఆఫీసు, నా ఇష్టం. దిస్ ఇస్ మై ఆఫీస్. ప్రొపరేటర్ గారు, ఇష్టారాజ్యాలు కూలిపోయి చాలా కాలమైంది. ఒక వర్కర్ని తీసేయడానికి కారణం చెప్పి తీరాలి. నీలాంటి జూలై రౌడీలకి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. పా, మీరు మాటలు జోరుగా వాడుతున్నారు, నేను ఊరుకోను. ఐ వాంట్ లీవ్ ఇట్ అట్ దిస్. దిస్ ఇస్ గాడ్స్ ఇంజస్టిస్. గ్రాస్లేదు, గీసలేదు, పోవయ్యా. నన్నే ఇంతగా బుకాయిస్తున్నావే, మా అమ్మాయిని ఎంత అల్లరి చేసావో. వాళ్ళు చెప్పింది రైట్. నువ్వు నెంబర్ 1 రౌడీ. ఓ అదే కథ, నాకు ఇప్పుడు తెలిసింది. సార్ సార్, అమ్మాయిల మాట విని ఆఫీసు నడుపుతున్నారన్నమాట. అవును. చూడండి, ఒక ఒళ్ళొంచి పనిచేసే వర్కర్ని తీసేయడానికి కారణం మా అమ్మాయి చెప్పింది అని కొట్టులో చెబితే వాళ్ళు మెచ్చుకుని చప్పట్లు కొట్టరు సార్. నిన్ను టెంపరీగా తీసుకున్నాను. నీకు ఇచ్చిన ఆర్డర్ ఫారంలో నీకు నోటీస్ ఇవ్వకుండా తీసి పారేయొచ్చు అని ఉంది. వెళ్ళి చదువుకో. సరే పోతా. గుడ్ బాయ్. అలాగే పోతా. వెరీ గుడ్ బాయ్. కానీ మీ గుండెల్లో నిద్రపోతాను, మిమ్మల్ని సైతాన్నే పట్టుకుంటాను. జాగ్రత్త. మీరు మళ్ళీ మీ తప్పొప్పుకుని రా బాబు నా ఆఫీసులో చేరు అనేటట్టు చేయకపోతే నా పేరు రంగరావు బహదూర్ కాదు. వాస్తా. ఓహో, రంగారావు బహదూర్ గారు, దయచేయండి నా ఆఫీసులో చేరండి, నా పిల్లలిద్దరిని అల్లరి చేయండి. రౌడీయా? ఎవడమ్మా వాడు? తుపాకుతో కాల్చి మాసం చెప్పు. మనం డిస్మిస్ ఎలా? రంగడా, పోనీలే అమ్మా, తేరయ్యగా. మనం పని నుంచి పొమ్మనంగా, ఇంటివాడు కూడా ఇంట్లోంచి పొమ్మనుంటాడు. ఏం చేస్తాడు పాపం? పాపం లేదు, పుణ్యం లేదు. ముందు వాడిని పొమ్మను. ఎందుకమ్మా వాడి మీద మీకు ఇంత పట్టు? సరే, నేనే కనుక్కుంటా. అమ్మలు అమ్మలు వద్దు, నువ్వు రంగులో దిగితే రంగు మారి కొత్త పోటాడు వస్తుంది. నేనే వెళ్ళి కనుక్కుంటాను. నాన్న పెద్ద. అవును, బెత్త ఉండాలిగా. వెళ్ళు నాన్న. వెళ్తున్నా. ఎవరిక్కడ? ఏమిటి పని? ఏమిటా డాలా లేపడం అని? ఆహా, నాకు తెరవడుతాను. ఎవరు బాబు సొమ్ము అనుకున్నావో అని. ధర్మం వర్తిల్లాలి. నేనేం ధర్మరాజు అనుకున్నావా? ఆయన నీకు ఇప్పుడు జరిగిన పెద్ద అన్యాయం ఏమిటయ్యా?
బుచ్చబ్బాయ్ డౌన్ డౌన్. బుచ్చబ్బాయ్ డౌన్ డౌనా? ఏమిటా కోతలు? నేను డౌన్ అయితే నువ్వు పైకి ఎలా వస్తావయ్యా? బర్తరఫ్ రద్దు చేయి. ఏమిటా జబర్దస్తి? మంచి మర్యాద ఉండద్దు, చెయ్యని ఏకవచనంలో రాస్తావా? అయ్యా బుచ్చబ్బాయి గారు, మళ్ళీ నా ఉద్యోగం నాకు ఇప్పించండి, ఇక నుంచి బుద్ధిగా ఉంటాను అని బ్రతిమలవయ్యా, కాకాపట్టవయ్యా, ఆలోచిస్తాం. దబాయిస్తే ఎవడిస్తారని పని ఇచ్చే వరకు పోరాటం సాగిస్తాం. పోరాటం సాగినంత వరకు చచ్చిన పని అవును. ఆహా, నేనంత చేతగానే దద్దం అనుకున్నావా? నేను అనగలను. చెప్తే నీ కాదు, జనాన్ని కేకేసి డేరా పీకేసి నిన్నందరూ చుట్టేసి అవతల విసిరేస్తాను, తెలుసా? బెదిరిస్తున్నావా? దొమ్మి చేస్తావా? పోలీసులు పిలిపించి ఈ అక్రమం ఆపిస్తాను. అక్రమం నాది కాదు, నీది. నాదే అక్రమం. నా వాకిట్లో డేరా వేసి నాదే అక్రమం అంటావా? పోతురాజు, మీర్జా, వెళ్ళి మన బుచ్చబ్బాయి గారికి హద్దులు చూపించండి. ఇప్పుడు మీరు నుంచున్నవే మీ సరిహద్దు. మీ హయాం దీని అవతలే బుచ్చబ్బాయి గారు. ఇది ప్రజాస్థలం. మీరు 100 మందిని తెచ్చినా సరే మేము చచ్చేదాకా పోట్లాడే. అంతే నిగతి. నేను చచ్చినా నీకు పని ఉన్నాను.